ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ముసురుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకల్లో కొత్త నీరు వచ్చి చేరే పరిస్థితి లేకపోగా ఖరీఫ్ పంటలకు మాత్రం జీవం పోసినట్టయిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఏకదాటిగా జల్లుగా కురుస్తున్న వర్షంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుండగా భారీ వర్షం కురిస్తే తప్ప జలాశయాల్లో కొత్త నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. మరో 3 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 40 గంటలుగా అంటే సోమవారం రాత్రిపూట స్టార్ట్ అయినటువంటి వర్షం నిన్నటి రోజుతో పాటు ఈ రోజు కూడా కంటిన్యూగా 40 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అయితే భారీగా వర్షం కురినప్పటికీ కూడా ముసురు కమ్ముకున్న నేపథ్యంలో అన్ని మండలాలు, అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో రైతుల్లో అయితే వర్షానికి సంబంధించి హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. कैसा है अभी बारिश बहुत दिन के बाद आया, क्या हुआ? बहुत दिन के बाद आया साहब, पानी अभी तक पानी नहीं था। खेत का वाले सब परेशान थे लोग, सुने क्या? 1-2-4 दिन से पानी अच्छा है, ऊपर वाले की मेहरबानी है। ऐसा पानी गिरा तो पीक पानी अच्छा रहता। पैसे का बहुत ट्रबल चल रहा है अभी। हाँ, अभी काश्तकार का क्या हाल है? काश्तकार का ठीक है, अच्छा है यार, सब अच्छे अभी मजे में। ऐसा कभी देखे क्या है? नहीं, आज तक नहीं हुआ साहब। हाँ, 1.5 साल होगा। हाँ, कितने साल के नीचे ऐसा हुआ? अभी ये 20-25 साल होगा, फर्स्ट टाइम है ये। हाँ, अभी बारिश होना क्या होना पानी कुछ भी नहीं साहब, बिल्कुल पानी नहीं। पीने को नहीं कुछ भी, तालाब भरे नहीं कुछ भी नहीं। మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో అయితే హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. దాదాపు ఆదిలాబాద్తో పాటు నిర్మల్లోని అన్ని మండలాల్లో అయితే ఈరోజు నిన్నటి రోజు నుంచి కూడా వర్షం కురుస్తున్న నేపథ్యం. అయితే భారీగా వర్షం కురినప్పటికీ కూడా ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రైతుల్లో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులు చాలా రోజుల నుంచి దాదాపు జూలై 1-2 తేదీ నుంచి వర్షాలు జాడలేకపోవడం కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో కురుస్తుంది. ఒక పక్క చూసుకుంటే వర్షాలు లేక, పంటల ఎదుగుదల లేక వేసుకున్న పంటలు చేతికి అందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే కురుస్తున్నటువంటి వర్షంతో రైతుల్లో అయితే హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోపక్క చూసుకోవచ్చు, భారీగా వర్షం కురవకపోవడం కారణంగా వాగులు వంకల్లో అయితే ఇంకా కొత్త నీరు వచ్చి చేరలేదు. సుమారుగా 40 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో జలాశయాలు కడెం ప్రాజెక్టుతో పాటు స్వర్ణ, గడ్డెనవాగు ప్రాజెక్టు, అదేవిధంగా ఆదిలాబాద్లోని మత్తడివాగు, సాట్నార ప్రాజెక్టుకు ఇంకా ఎక్కడ కూడా ఇన్ఫ్లో కనిపించడం లేదు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతుల్లో ఇంకా ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో వర్షాలు అనుకూలంగా కురిస్తే ఖచ్చితంగా ఈసారి ఖరీఫ్ గట్టెక్కే అవకాశం ఉంటుంది. లేని పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్తా ఉన్నారు. మరోపక్క చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూన్లో దాదాపు 40% లోటు వర్షపాతం కనిపించింది. జూలై 20వ తేదీ వరకు దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42% లోటు వర్షపాతం కనిపించింది. అయితే జూలై మాసంలో చివరికి చేరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో కొంత ఊరట కలిగింది రైతుల్లో అయితే చెప్పుకోవచ్చు. ఖరీఫ్లో వేసినటువంటి పంటలు ఎదుగుదల లేక కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలోనే కురుస్తున్న వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. అయితే వాగుల వంకలు కానీ, చెరువుల్లో కానీ కొత్త నీరు చేరే పరిస్థితి కనపడడం లేదు. ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా కొత్త నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఏదైతే వర్షాలు జూన్లో లేవు, జూలై 20-22వ తేదీ వరకు కూడా చేరుకున్నప్పటికీ కూడా సమృద్ధిగా వర్షాలు లేకపోవడం కారణంగా భూగర్భ జలాలు కూడా చాలా ప్రాంతాల్లో అడుగంటిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించిన ఎద్దడి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కురుస్తున్న వర్షంతో అన్ని వర్గాల ప్రజల్లో అయితే హర్షం వ్యక్తమవుతుంది. 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ వాగులు వంకలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారంతా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచన పరిస్థితి. శ్రీనివాస్ HNTV.